ఈ వీడియో వచ్చేసేసి సేమ్ దాని కంటిన్యూషన్ చెప్తున్నాను కదా, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అనే టాపిక్ సబ్జెక్ట్ గురించి. ఇందులో సెకండ్ యూనిట్ చెప్తున్నాను. సెకండ్ యూనిట్లో ఇందాడ 2 ప్రాబ్లమ్స్ అయితే అయిపోయినాయి, 2 మోడల్స్. ఇక థర్డ్ మోడల్ వచ్చేసి ఇందులో ఏంటంటే ఎఫ్ ఐబిఎఫ్ఎస్ ప్రాబ్లంలో రో మినిమం మెథడ్ ఇది ఒకటిను హంగేరియన్ మెథడ్ మీద ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. 3 ప్రాబ్లమ్స్ చేసుకుంటే ఈ యూనిట్లో ఇంకా మెయిన్ పార్ట్ అంతా అయిపోయినట్టే. మ్యాక్సిమం ఎక్కడ స్కిప్ చేయకుండా చెప్పినట్టు చేసేయండి. బట్ చాలా ఈజీగా ఉంది. కొంచెం మైండ్ పెడితే సమ్స్ అనేది బాగుంటాయి. కంపేర్ టు పిఎండ్ఎస్ ప్రాబిలిటీ స్టాటిక్స్ కానీ ఇది చాలా ఈజీ. ఒకసారి దయచేసి కొంచెం కాన్సన్ట్రేషన్గా వింటే ఈ సమ్స్ అనేది అయిపోతాయి. సబ్జెక్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. వచ్చేసి ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ది ఐబిఎఫ్ఎస్ యూజింగ్ రో మినిమం మెథడ్. క్వశ్చన్ వచ్చేసి ఇది ఇచ్చాడు. సేమ్ ఇందాడకి లాగానే టోటల్ డిమాండ్ టోటల్ సప్లై కనుక్కుంటాం మనం. సప్లై రెండు ఈక్వల్ అయిందంటే ఓకే, ఈక్వల్ అయిందని చెప్తాం. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతున్నాం. ఇందాడ ఏం చేస్తాం మనము, కాలంకేమో కాలమ్స్ చెక్ చేస్తాం. ఇప్పుడు రోస్ చెక్ చేయాలి. రో అంటే ఏంటి, ఇలా అడ్డంగా ఉండే వాటిని రో అంటారమ్మ, గుర్తుంచుకోండి. ఇలా నిలువుగా ఉండే వాటిని కాలమ్స్ అంటారు. ఇక అడ్డంగా ఉన్న వాటిల్లో ఇక ఈ ఇది 2 అనేది మినిమం చెక్ చేసుకుంటాం మనం. 2 అనేది ఈ రోలో ఏది చిన్న నెంబర్, 2 అనేది చిన్నది. 2 చిన్నది కాబట్టి ఇదర్ ఇది దీనికి ఉన్నాయి. ఈ రెండాట్లో ఏది చిన్నదో దానికి అలొకేట్ చేసుకుంటాం. 19.3 చిన్నదా, 25.8 చిన్నదా, 19.3 చిన్నది కాబట్టి ఇక్కడ అలొకేట్ చేసుకున్నాం. ఇక 0 అయిపోయింది ఇది. ఇక నెక్స్ట్ ఈ స్టెప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 0 వచ్చేసింది కాబట్టి ఇదంతా క్యాన్సిల్ చేసేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. నెక్స్ట్ స్టెప్లో ఏది చిన్నది, 1 అనేది చిన్నది. 1 అనేది చిన్నదంటే ఇక ఈ రెండు చూసుకుందాం. 25.8 చిన్నదా, 37.4 చిన్నదా, 25.8 చిన్నది. బట్ నీకు ఆల్రెడీ ఈ రోలో టోటల్ యాడ్ చేస్తే నీకు 25.8 రావాలి. 19.3 ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా ఎంత రావాలో అంతే వేసుకుంటాం. ఇక్కడ 6.5 మిగిలింది. ఆ 6.5 వేసుకుంటే ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది ఇది కూడా. అంటే ఈ రోలో ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా సరిపోవాలి ఇక్కడ నీకు. నెక్స్ట్ స్టెప్లో చూసుకోండి. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి ఇక నెక్స్ట్ కాలం ఏది, 7 4 చిన్నది కాబట్టి 4లో మనం ఎంత అలొకేట్ చేస్తున్నాం, 3.6. ఎందుకు 3.6 అలొకేట్ చేస్తున్నాం అంటే ఇక్కడ సైజ్ ఎంత పడితే అంతే అలొకేట్ చేసుకోవాలి. ఓకే, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కూడా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఇక అంతా అయిపోయిన తర్వాత దీన్నే స్టెప్స్ రాసుకుంటాం. మనం ఏ కాలంలో ఏమేమి యాడ్ చేసుకున్నాం, అదే యూనిట్స్ ఎంత యాడ్ చేసుకున్నాం, ఏ కాలమ్ ఏ రో తీసేసాం అనే దాన్ని యాడ్ చేసుకుంటాం. ఇక్కడ సేమ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను. నెక్స్ట్ ఇక లాస్ట్కి వచ్చేసి ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. సేమ్ ఇందాలాగే అన్నట్లకి ఒక్క ప్రాబ్లం కరెక్ట్గా కాన్సన్ట్రేషన్గా వింటే అన్ని ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ ఒకేలా ఉంటే 3 వచ్చేస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి హంగేరియన్ మెథడ్కి వెళ్ళిపోతుంది. 3 సేమ్ మోడల్, హంగేరియన్ వచ్చేసి ఇంకో మోడల్. ఇవి చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఈజీగా ఉంటుంది హంగేరియన్. ఇది హంగేరియన్కి వెళ్తాం చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఆప్టిమల్ అసైన్మెంట్ టు ది గివెన్ ప్రాబ్లమ్ బై హంగేరియన్ మెథడ్. ఓకే, ఇక హంగేరియన్ మెథడ్లో క్వశ్చన్ ఇది ఇచ్చాడు. ఇది యాక్చువల్గా ఇదే సేమ్, కొట్టేసేప్పుడు తప్పు ఏమైనా వచ్చిందా అని చెప్పి. ఇక ఫస్ట్ హంగేరియన్ మెథడ్లో ఇక్కడ అసైన్మెంట్ ఏమీ లేదు కాబట్టి రో రిడక్షన్ కాలమ్ రిడక్షన్ రెండు చేయాలి. ఇక ఇందులో ఏంటంటే మళ్ళీ ఇది రాసుకోండి మీరు, నేను ఎందుకని రాయలేదు, క్వశ్చన్లో సొల్యూషన్ ఇది రాసుకుని. రో రిడక్షన్ అంటే రోలో ఏది చిన్న వాల్యూస్, రో అంటే ఇలా ఉంటాయి అని చెప్పే కదా. వీటిలో ఏది చిన్న వాల్యూ, 5 చిన్న వాల్యూ పక్కన రాసుకోండి. వీటిలో ఏ చిన్న వాల్యూ, 3 చిన్నది పక్కన రాసుకోండి, 2 చిన్నది పక్కన రాసుకోండి, 5 చిన్నది పక్కన రాసుకోండి. ఇప్పుడు ఈ రో రిడక్షన్ ఏంటంటే ఇది మైనస్ మొత్తం చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు హియర్ 5 - 10 ఇక్కడ రాసుకోవాలి. 5 - 5 0 ఇక్కడ రాసుకోవాలి. 5 - 13 8 5 - 15 10 అలా అన్ని రోస్ అన్ని వాల్యూస్ని మైనస్ చేసి రాసుకోవాలి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కాలం రిడక్షన్ చేసుకోవాలి. కాలం రిడక్షన్ ఏంటి, ఈ కాలం వాల్యూస్ ఇక్కడ వచ్చినాయి కదా, ఇది మైనస్ ఇది సేమ్ ఇక్కడ ఏందో అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి 1 - ఇది ఈ రో ఇది చేసుకుని సరిపోతుంది. అది కాలం ఇది కూడా ఇక 0 - 8 చేసుకున్న 0 వస్తుంది. ఇది చేసుకుని సరిపోతుంది. 1 - 8 7 ఈ రోలో, 1 - 15 ఇలా 14 ఇలా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా అయిపోయిన తర్వాత మనము ఈచ్ దానికి స్క్వేర్ చేసుకోవాలి. అంటే లీస్ట్ 0 వచ్చిన దానికి. ఇక్కడ ఫస్ట్ దానిలో ఇది 0 వచ్చింది కాబట్టి దీన్ని స్క్వేర్ బాక్స్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉంది 0, ఇక్కడ ఉంది. నాకేంటంటే ఒక్కసారి స్క్వేర్ చేస్తే మళ్ళీ స్క్వేర్ చేయకూడదు. ఆ రోని కాలమ్ని ఎంత డిలీట్ అయిపోతుంది మొత్తం. అర్థమవుతుందా? ఇక్కడ స్క్వేర్ చేసామనుకో, ఈ రో చూసుకుందాం, ఈ రోలో లాస్ట్ లేదు అంటే ఇక్కడ స్క్వేర్ చేయడానికి లేదు అంటే ఫస్ట్ స్క్వేర్ చేసుకోకుండా మనం లాస్ట్ స్క్వేర్ చేసుకుందాం. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ దానిలో కూడా ఈ 2 స్క్వేర్స్ ఉన్నాయి, ఏది చేయాలి, ఇది చేసామనుకో ఇక్కడ ఇది వచ్చేసింది అంటే ఆల్రెడీ ఇది డిలీట్ అయిపోయింది, చేయడానికి వీల్లేదు అంటే ఇదే చేసుకోవాలి. నెక్స్ట్ ఇది చేస్తున్నాం. అన్ని స్క్వేర్స్ వచ్చిన తర్వాత మొత్తం చూసుకున్నాం ఎన్ని స్క్వేర్స్, 4 స్క్వేర్స్ ఉన్నాయి. ఎన్ని రోస్ ఉన్నాయి, 4 రోస్ ఉన్నాయి అని 2 ఈక్వల్ అయినాయి. ఈక్వల్ అయిన తర్వాత ఇప్పుడు ఆప్టిమాలిటీ రీచ్ అయింది. ఫస్ట్ జాబ్ ప్రిఫరెన్స్ చూద్దాం, ABCD వరకు. నెక్స్ట్ ఆపరేటర్స్ చూద్దాం. ఎక్కడైతే స్క్వేర్ చేసాం అక్కడ ఫస్ట్ దానిలో ఏలో ఎక్కడ స్క్వేర్ చేసాం, 2కి ఓకే 2 వేసుకోండి. నెక్స్ట్ దానిలో 4కి 4 వేసుకోండి. నెక్స్ట్ దానిలో 3కి 3 వేసుకున్నాం. నెక్స్ట్ దానిలో 1కి
ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ వేసుకోవాలి మనం. నెక్స్ట్ ఫస్ట్ ఏలో 2 వాల్యూ ఎంత క్వశ్చన్లో, ఏలో 2 వాల్యూ 5 అంటే ఈ 5 ఇక్కడ పెట్టుకున్నాం టైం. బీలో 4 ఎంత, బీలో 4 వచ్చేసి 3, బీలో 3ని ఇక్కడ 3 వేసుకున్నాం. సిలో 3 ఎంత, 3, ఆ 3ని అక్కడ వేసుకున్నాం. అలా వేసుకుంటే టోటల్ 16 hours వచ్చింది. ఇది హంగేరియన్ మెథడ్లో ఒక్క ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ది ఆప్టిమల్ అసైన్మెంట్ టు ది గివెన్ ప్రాబ్లం బై హంగేరియన్ మెథడ్. సేమ్ క్వశ్చన్ లాగా ఇచ్చాడు. ఫస్ట్ ఇక్కడ బ్యాలెన్స్ అవ్వాలి, ఎందుకంటే 2 అన్బ్యాలెన్స్డ్ ఇచ్చాడు, డాట్స్ ఇచ్చాడు. ఫస్ట్ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏంటి, ఇన్ఫినిటీ పెట్టుకుని బ్యాలెన్స్ చేసుకున్నాం. అదే కాకుండా ఇంకో రోని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 5 ఉన్నాయి, కాలమ్స్ 4 ఉన్నాయి. అందుకు ఇంకా అర్థమైందా? ఒక రోని యాడ్ చేసుకున్నాం, లాస్ట్ రోలో 0. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. 1 minute చూడండి, ఇదిగోండి ఇక్కడ తెలుస్తుంది మీకు. ఒక రో లాస్ట్ రో అనేది మనం 0తో యాడ్ చేసుకున్నాం. ఇక ఇన్ఫినిటీ అంటే డాటర్స్ లైన్ ఇప్పుడు బ్యాలెన్స్ అయింది. ఫస్ట్ ఇక హంగేరియన్ మెథడ్ అంటే ఏంటి, రోలో ఉన్న మినిమమ్, కాలంలో మినిమమ్ రెండు స్కాన్ చేసుకోవాలి. ఇప్పుడు రో మినిమా చూద్దాం. ఇందులో రో మినిమా అని పెట్టి రోలో లీస్ట్ వాల్యూస్ ఎంత, 4. ఫస్ట్ రోలో 4 వేసుకున్నాం, నెక్స్ట్ దానిలో 4 వేసుకున్నాం. అలా లీస్ట్ రాస్తున్నాం. రో రిడక్షన్, ఇప్పుడు రో రిడక్షన్ చేస్తున్నాం. 4 మైనస్ ఫస్ట్ రో మొత్తం చేయాలి. 4 మైనస్ 4 0, 4 మైనస్ 6 2, ఇక్కడ వేసుకుంటున్నాం చూడండి. 4 మైనస్ 10 6, 4 మైనస్ 5 1, అలా అన్నీ వేసేసుకున్నాం. అన్ని తర్వాత మళ్ళీ కాలం డిటెక్షన్ కూడా చేయాలి. కాలం రిడక్షన్ అంటే ఇందులో కాలంలో ఇవి కాలమ్స్ కదా, కాలమ్స్లో అన్ని 0s ఉన్నాయి కూడా 0, నో ప్రాబ్లం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా వస్తుంది. ఇక స్క్వేర్ బ్రాకెట్ గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో స్క్వేర్ బ్రాకెట్ ఇది ఇక్కడ పెట్టుకున్నా. నెక్స్ట్ దానిలో ఇక్కడ 2 ఉన్నాయి. అంటే ముందు చెక్ చేసుకోలేదు. ఒకవేళ ఇక్కడ పెట్టాను అనుకో, ఇక్కడ పెట్టే ఛాన్స్ ఉంది, ఓకే. అంటే ఇక్కడ పెట్టడానికి లేదు, అంటే దీనిలో లేదు. అందుకు ఒకసారి ఈ స్క్వేర్ బ్రాకెట్ ఎక్కడ పెడతాం ఏంటో ఒక్కసారి చెక్ చేసుకుని లాస్ట్లో ఇక్కడ ఏం ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్ ఇక్కడ ఏకి ఎంత క్వశ్చన్లో, ఇక ఏకి స్క్వేర్ చేస్తున్నాం. ఏకి ఎంత ఉంది క్వశ్చన్లో, 4 ఉంది. అది టోటల్ కౌంట్ చేసుకుంటే ఇక్కడ మనకి 12 hours వస్తుంది. ఇది హంగేరియన్ మెథడ్. ఈ హంగేరియన్ మెథడ్ చాలా చాలా ఈజీ. ఇవి ఎవరు స్కిప్ చేయొద్దు, హంగేరియన్ మాత్రం. ఎందుకంటే ఇంత ఈజీ ప్రాబ్లమ్ స్కిప్ చేస్తే ఇక్కడతో మనకి ఇచ్చిన క్వశ్చన్ బ్యాంక్లో, ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్యాంక్లో 5 థియరీ 5 ప్రాబ్లమాటిక్ సమ్స్ ఉన్నాయి. 5 ప్రాబ్లమాటిక్ సమ్స్ నేను చెప్పాను. 5 థియరీ, ఒకసారి హంగేరియన్ కూడా థియరీ ఉంది. అంటే ఇక్కడ మనం ఏం చేసామో అది స్టెప్ బై స్టెప్ అక్కడ రాసుకోండి థియరీలో, అర్థమవుతుందా? టోటల్ 6 questions అయ్యారు. ఇంకో 4 questions థియరీ కాబట్టి ఒక్కసారి చదివేస్తే అది కూడా అయిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదు నాకు ఇంకో టాపిక్ ఏమైనా కావాలన్నా కామెంట్ చేయండి. ఇక్కడతో మనకి సెకండ్ యూనిట్ అయిపోయింది. ఇక్కడ దాకా వచ్చారు మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.